జీవితమంటే శూన్యం కాదు, జీవితమంటే శోకం కాదు, మరణం నువ్వు కోరేది కాదు, జననం మళ్ళీ నీకై రాదు. ఓ మనిషి ఓ మనిషి, నీ బాధకు తీర్పు మరణం కాదుగా, ఏ దారి నీకై ఎదురుగా రాదుగా, యోచిస్తే భవితకు మార్గం దొరుకునుగా. జీవితమంటే శూన్యం కాదు, జీవితమంటే శోకం కాదు. కష్టం నష్టం సుఖ దుఃఖాల కలబోతే బ్రతుకు, బాధలు బరువులు మంచి చెడుల నిలయం నీ బ్రతుకు. ప్రతి ప్రాణి మనుగడకై ఈదును జీవన సాగరం, ఆ పయనంలో విరమించదుగా ఏ ప్రళయం ఎదురైనా. విధిరాతను నిలదీయక, నిలువకు గమ్యం చేరక, తుఫాను వైసుడి గాలి నీ దాటగా. ఈ జీవితమంటే శూన్యం కాదు, జీవితమంటే శోకం కాదు. విజయంతో నిండదు ఏ జీవికి బ్రతుకు, అపజయమొస్తే అయిపోలేదు అంతం నీ బ్రతుకు. జీవం లేని మోడై ఉండక మళ్ళీ చిగురించు, క్షణ క్షణము జీవిత విలువను తెలిసి మెండుగా శ్రమించు. నీ ఓటమి గెలుపుకి పునాదిగా అలుచుకో నిత్యం ముగాదిగా, ఓ లక్ష్యం దిశగా సాగిపో మానవా. జీవితమంటే శూన్యం కాదు, జీవితమంటే శోకం కాదు, మరణం నువ్వు కోరేది కాదు, జననం మళ్ళీ నీకై రాదు. ఓ మనిషి ఓ మనిషి, నీ బాధకు తీర్పు మరణం కాదుగా, ఏ దారి నీకై ఎదురుగా రాదుగా, యోచిస్తే భవితకు మార్గం దొరుకునుగా. జీవితమంటే శూన్యం కాదు, జీవితమంటే శోకం కాదు. ప్లీజ్ డు నాట్ కమిట్ సూసైడ్. పుట్టిన వారికి మరణం, మరణించిన వారికి తిరిగి జన్మము తప్పదు. మరి ఇటువంటి జన్మలు వస్తుంటాయి పోతుంటాయి. ఈ జన్మ బాగోలేదని ఆత్మహత్య చేసుకోవడం, మళ్ళీ వచ్చే జన్మలు కూడా బాగుండలేదని మళ్ళీ మళ్ళీ ఇలానే ఆత్మహత్యలు చేసుకుంటావా? మనిషి కాకుండా ఏ జీవైనా ఆత్మహత్య చేసుకోవడం నువ్వు చూసావా? ఇదేనా 84 కోట్ల జీవరాశుల్లో మనిషిగా నీకున్న జ్ఞానం, నువ్వు పెంచుకున్న విజ్ఞానం? నీకు చావే శరణ్యమని అనిపించిందా? నీ బాధలు నీ కష్టాలు అర్థమయ్యేలా నీ సొంత వారికే మనసు విప్పి చెప్పండి. నీకు ఓదార్పునివ్వడానికి, స్వాంతన కలిగించడానికి, నీకు సహాయం చేయడానికి నీ కుటుంబ సభ్యుల కంటే నీకు ఎవ్వరూ ఎక్కువ కాదు. నీ కష్టం, నీ బరువు ఎవరూ తీర్చలేనిది కావచ్చు. నీ బాధలు, నీ వ్యధలు కొండలు గుట్టల కంటే బరువైనవే కావచ్చు. కానీ కాస్త ఓపికతో, సహనంతో, కాలంతో కలిసి నడువు. సమయానికి సమయం ఇచ్చి చూడు. ఈ జన్మ ఎంత అద్భుతంగా నీకు నచ్చినట్లుగా మారడానికి మరొక అవకాశం తప్పకుండా నీకు వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, కష్టం తర్వాత సుఖం, నష్టం తర్వాత లాభం, ఓటమి తర్వాత గెలుపు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆత్మహత్యలు చేసుకోవడం నేరం, ఆత్మహత్యలు చేసుకోవడం మహాపాపం. దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి, ఆ ఆలోచనలు కూడా రానివ్వకండి. నేను మీ చైతన్యం స్వామి.